మొదటిగా మనము సామెతల గ్రంథము 29వ అధ్యాయమును చదువుదాం. సామెతల గ్రంథంలోని 29వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో మనము ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఆ విధంగా మనము ఈ యొక్క అధ్యాయంను చదువుదాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యం చేయవాడు తన ఆస్తిని పాడు చేయును. తన పొరుగు వారితో ఇచ్చుకుములాడువాడు వాణ్ణి పట్టుకొనుటకు వల వేయువాడు. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. 11వ వచనం, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దాన్ని చూపకుండును. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందరు, ఉభయులకు వెలుగిచ్చువాడు యెహోవాయే. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయను, అదుపులేని కుమారుడు తన తల్లికి అవమానం తెచ్చును. నీ కుమారుని శిక్షించిన ఎడల అతను నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందం కలుగజేయను. దాసుడు వాగ్దండం చేత గుణపడడు, దాసుడు వాగ్దండం చేత గుణపడడు, తాత్పర్యము తెలుసుకున్నను వాడు లోబడడు. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారునిగా ఎంచబడడు. ఎవరి గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనుందును. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. చివరి వచ్చిన అందరం కలిసి చదువుదాం. దుర్మార్గుడు నీతిమంతులకు దేవుడు, యథార్థవర్తనుడు భక్తిహీనుడికి దేవుడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకల్లో ఆశీర్వదించి దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్య, చదవబడినటువంటి వచనాలను మీరు దీవించండి నాయన. మీ యొక్క జ్ఞానంను మీరు మాకు అందించండి. 2-3 విషయాలుగా ఈ యొక్క మధ్యాహ్న కాలం వేళ ప్రభువైన వాక్యంను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ కృప చూపి, మీ కృప చేత మమ్మల్ని బలపరచండి. మీ జ్ఞానం చేత మాకు జ్ఞానం దయచేయమని కోరుతూ ఉన్నాం తండ్రి. అయా యేసయ్య, జీవితంలో జరగబోయే విషయాలను గురించి మనుషులు ఎవరో తెలుసుకోలేరు, కానీ ఆయన భవిష్యత్తును ఎరిగినటువంటి ప్రభువు నీవే కనుక ఆ భవిష్యత్తు క్రమం అనుసరించి ప్రభువైనా మేము కూడా ఆ సన్మార్గంలో జీవించుటకు నీ వాక్యం వలన మేము ప్రభువైనా నడిపించబడ్డ కృప చూపమని కోరుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి సహాయతను మీరు మాకు అందించవలసిందిగా కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. విధంగా సిద్ధపడ్డాను. ప్రియులారా, ప్రపంచ దేశాల నుంచి ఓటు వేయడానికి అందరూ భారతీయులు, ప్రాముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంతో ఆశపడతా ఉన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ ఓటు వినియోగించుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా మంది ముందు రోజుల్లోనే వస్తున్నారు, కొంతమంది అయితే ఈ రోజుల్లో వస్తున్నారు. మన చర్చి నుంచి కూడా మరి ఈ ఓటుకు సంబంధించి మరి రేపు అక్కడ పని చేయటం కొరకు, అంటే జరుగుతున్నటువంటి పరిపాలన గురించి, అంటే
మనలను పరిపాలించేటువంటి పాలకుడి గురించి, ఆ తర్వాత పౌరుడిగా నా బాధ్యతలు ఏంటి అనేటువంటి విషయాల గురించి దేవుని యొక్క వాక్య కోణంలో నుంచి నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్య కోణంలో నుంచి మనం గమనించినప్పుడు ఒక నిజమైనటువంటి పాలకుడు ఎలా ఉండాలి, లేదా ఒక నిజమైనటువంటి పౌరుడు ఎలా ఉండాలి అనే విషయాలు మనము నేర్చుకోవాలి. ఇది సందర్భం కాబట్టి మీరందరూ జాగ్రత్తగా వాక్యం వినాలని కోరుతా ఉన్నాను. మనం చదివినటువంటి ఈ వచనాల్లో 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఎక్కువ వచనాలు పాలకుడి గురించి, పౌరుడి గురించినటువంటి వచనాలు మనకు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ మొదట మనం గమనించినప్పుడు 2వ వచనంలో నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. వీటికి సంబంధించి ఏ వచనాలు ఎవరికి మ్యాచ్ అవుతున్నాయో మీరు ఆలోచించుకొని ఒక పౌరుడిగా లేదా ఒక పాలకుడిగా మరి మన యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి. తర్వాత దుష్టులు ఏడినప్పుడు ప్రజలు ఏం చేస్తారు? నిట్టూర్పులు విడుస్తారు. 4వ వచనం న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. ఇక్కడ రాజు అంటున్నాడు. మన మన మనం మన రాష్ట్రం, మన యొక్క దేశంలో రాజరికం అనేటువంటిది లేదు. మన దేశంలో ఏముంది? డెమోక్రసీ ఉంది కదా. మనిషి దేశాన్ని పరిపాలించేటువంటి స్థితి మన దేశంలో ఉంది. అదే మనం ఇతర దేశాలు వెళ్ళామనుకోండి, చైనా కానీ, లేకపోతే ఇంకా ఇవి ఉన్నాయి కదా, కొరియా కానీ, లేకపోతే జపాన్ కానీ, జపాన్ కూడా కాదు, కొరియా కానీ, ఇలాంటి దేశాలకు వెళ్తే అక్కడ ఒక ఆయన నియంత ఉంటాడు. ఆ నియంత కిందే అందరూ పరిపాలించబడుతూ ఉంటారు. ఆ నియంత తర్వాత ఎవరు వస్తారంటే వాళ్ళ అబ్బాయి మళ్ళీ మరి దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటిది కాదు. కానీ మన దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి దేశాన్ని ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. కాబట్టి ఇక్కడ రాజు అని విన్న ప్రతి చోట మీరు ఏమర్థం చేసుకుంటారంటే మంత్రి అనుకోండి. ఓకే, మన న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. కాబట్టి ఇన్ని యాంగిల్స్ లో నుంచి ఆలోచించుకుంటా వచ్చినప్పుడు దేశంలో ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. తర్వాత లంచం పుచ్చుకుని వాడు దేశమును పాడు చేయును. మన దేశంలో, మన రాష్ట్రంలో లంచాలు అనేటువంటి ఏ మేరకు ఉన్నాయి అనేటువంటిది మనం ఆలోచించాలి. ఎప్పుడు లంచాలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు లంచాలు ఉన్నాయా లేదా, ఏ మేరకు తగ్గినాయి, ఏ మేరకు పెరిగినాయి, వాటి వల్ల దేశం ఇప్పుడు నాశనం అవుతుందా, లేకపోతే దేశం మెరుగైనటువంటి స్థితిలో ఉందా, ఏ మంత్రి వస్తే మెరుగు అవుతుంది, ఏ మంత్రి వస్తే నాశనం అవుతుంది అనేటువంటిది మన వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ 7వ వచనం నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. నీతిమంతుడు ఏం చేస్తాడు? బీదల కొరకు న్యాయం. ఆ మంత్రి లేదా ఆ రాజు బీదలను చూసినప్పుడు వాళ్ళ గురించి పట్టించుకొని వాడిగా ఉంటారా, పట్టించుకుంటారా అనేది మనం చూడాలి. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. దుష్టుడు జ్ఞానాన్ని వివేచింపడు. 12వ వచనం చూడండి. అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. పని వాళ్ళందరూ ఎలా ఉంటారు? దుష్టులుగా ఉంటారు. రాజు పని పెట్టుకున్నటువంటి పని వాళ్ళు దుష్టులుగా ఎప్పుడైనా మీకు అనిపించారా? రేపు మీరు ఓటు అయిపోతున్నారు గురించి కదండి ఉంది. మనది డైనస్టీ లాగా కాదు కదా మన రాష్ట్రం ఉంది. మన రాష్ట్రం డెమోక్రసీలో ఉంది కదా అని మనం అనుకోవచ్చు. నేను డెమోక్రసీ యాంగిల్లోనే ఆలోచించమంటా ఉంది. కాబట్టి నేను గుడారంలో కాకుండా దేవుని యొక్క మందసాన్ని ఒక ఆలయంలో, దేవుని కోసం ఒక ఆలయాన్ని నిర్మించి అందులో పెట్టాలి అనేటువంటి మనసు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు దావీదు. అయితే దేవుడు దావీదుతోటి మాట్లాడి, అది నువ్వు కాదయ్యా చేయాల్సింది, నువ్వు ఈ భూ ప్రపంచంలో ఉండేటువంటి కొన్ని వేల లక్షల మంది యొక్క ప్రాణాలు నువ్వు తీసావు. 11వ వచనం నుంచి చూస్తే నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములో సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి
రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. కాబట్టి దేవుడు ఇక్కడ దావీదుకు చెప్తున్నాడు, నేను నీకు సంతృప్తి కలిగించాను. నువ్వు తృప్తిగా నీ పితరుల దగ్గర పడుకుంటావు. నీ యొక్క జీవితం అలాగా సంతోషంగా జరుగుతుంది. నీ తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నీ కుమారుడు వస్తాడు. నీ కుమారుడు ఏం చేస్తాడంటే నా యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. దానికి ముందు ఏం చేస్తున్నాడంటే నేను ఆ రాజ్యమును అతనికి స్థిరపరచెదను. తర్వాత ఇంకా ఏమంటున్నాడు, అతని నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. కాబట్టి దేవునికి మందిరం కట్టాలని దావీదు అనుకున్నా కానీ ఇక్కడ దేవుని యొక్క ఆలోచన వేరే విధంగా ఉంది. దేవుని యొక్క ఆలోచన ఏంటి చెప్పండి? దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నువ్వు కాదు, నీ తర్వాత నీ కుమారుడు వస్తాడు. నీకు నీ కుమారుడికి తేడా ఏంటంటే నువ్వు యుద్ధాలు చేసావు. నువ్వేం చేసావు చెప్పండి? యుద్ధాలు చేసావు. గొలియాతును చంపావు, లేదా ఇంకా యుద్ధంలో అమాలేకీయులను చంపావు, ఫిలిస్తీయులను చంపావు. కొన్ని వేల మంది, లక్షల మంది నువ్వు చంపావు. కాబట్టి ఇలా జరిగినటువంటి నీవు దేవునికి మందిరం కట్టడం అనేటువంటిది నీకు ఇష్టం ఉన్నా కానీ అది నీ కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా జరుగుతుందని దేవుడు దావీదుకు సెలవిచ్చినటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని రాజ్యాన్ని ఎవరు స్థిరపరుస్తారంటే నాకు ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి నేను నిలబడ్డానని చెప్పకూడదు. దేవుని కృప వల్ల నేను నిలబడ్డాను. నేను గెలవడానికి దేవుని యొక్క చలనైనటువంటి ఆయన యొక్క కృప నాకు ఉంది. ఆయన కృప చూపాడు కాబట్టి నేను నిలబడ్డాను అనేటువంటి విషయాన్ని, నేను ఎన్నుకోబడ్డాను. ప్రజల చేత నేను ఎందుకు ఎన్నుకోబడ్డానంటే దేవుని కృప నా మీద ఉన్నది అనేటువంటి మాట చెప్పగలిగినటువంటి వాడై ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత అధికారము దేవుని వలన కలుగుతుందని తెలుసుకోవడానికి రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. చూడండి, 13వ అధ్యాయము 1వ వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఏ అధికారాలు దేవుని ద్వారా నియమింపబడ్డాయి, దేవుని ద్వారానే నియమింపబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము గమనిస్తా ఉన్నాం. పాలకునికి మూడవ విషయం ఏంటంటే రాజు చెడుతనాన్ని ఖండించి మంచిని ప్రోత్సహించాలి. నేను పాలకుణ్ణి అని చెప్తే ఆ పాలకుడు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చెడుతనాన్ని ఏం చేయాలి? చెడుని ఏం చేయాలి? ఖండించాలి, మంచిని ప్రోత్సహించాలి. కాబట్టి ఆ విధంగా చేయగలిగినటువంటి వాడిని దేవుడు రాజుగా నియమిస్తాడు. కొన్ని విషయాలు మనం చూద్దామా? 14:35 చూడండి. సామెతలు 14వ అధ్యాయము 35వ వచనం చూడండి. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానకరంగా నడుచువాని మీద రాజు కోపించు. 16-14 చూడండి. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధములో శాంతపరచును. 19-12 కూడా చూడండి. రాజు కోపము సింహ గర్జన వంటిది, అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది. ఇక్కడ మనం చూస్తున్న వచనాల వెనుక మనకు కనిపించాల్సినటువంటి విషయం ఏంటంటే రాజు చెడుని ఖండించి న్యాయాన్ని హత్తుకునేటువంటి వాడిగా, మంచిని ప్రోత్సహించేటువంటి వాడిగా ఉండాలని వాక్యం తెలియజేస్తాము. తర్వాత చూద్దాం ఇంకో మాట. రాజు నీతిమంతుడిగా న్యాయాన్ని కలిగినటువంటి వాడిగా ఉండాలి. రాజు చెడుని ఖండించి మంచిని ప్రోత్సహించేటువంటి వాడిగా ఉండాలి. రాజు నీతిమంతుడిగా ఉండి న్యాయాన్ని కలిగినటువంటి వాడిగా ఉండాలి. 16వ అధ్యాయం చూడండి.
16వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. తర్వాత, నీతి వలన సింహాసనము స్థిరపరచబడు, నీతి గల పదవులు రాజునకు సంతోషకరం, యథార్థవాదులు వారికి ప్రియులు. ఇక్కడ రాజులు యథార్థవాదులు ఇద్దరు కనిపిస్తున్నారు. రాజులు అంటే మనల్ని పరిపాలించేవాళ్ళు, ప్రియులు అంటే ఎవరు చెప్పండి? ఓట్లు వేసేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా మనము ఆలోచించాలి. ఇంకా మనం చూస్తే 28వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదు. బుద్ధి జ్ఞానములు గల వారి చేత దాని అధికారంలో స్థిరపరచబడదు. కాబట్టి దేశస్థుల దోషము అనే దానికి పౌరుడు, ఇప్పటి వరకు ఏం చూసాం మనము? పాలకుని గురించి విషయాలు చూసాము. ఇప్పుడు మనం పౌరుని గురించినటువంటి విషయాలు మనము చూడబోతా ఉన్నాం. యేసుక్రీస్తు మనకి రాజు కదా. జీవితంలో మనం ఈ భూలోకంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా, ప్రజలు ఎన్ని మారినా, మనకు మారనటువంటి రాజు ఎవరంటే మనకు నిత్య జీవమును దయచేసేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మన యొక్క రాజు అన్నమాట. యేసు ప్రభు అంటే ఏంటి చెప్పండి? అభిషిక్తుడు అని అర్థం కదా. అభిషిక్తుడు అంటే ఏంటి? అభిషేకము నొందినటువంటి వాడు. మరి మనం రాజులు అని చెప్పబడేటువంటి వారిలో మనకి ఇద్దరే ప్రధానంగా రాజులు కనిపిస్తారు. ఒకళ్ళు దావీదు, ఇంకొకళ్ళు ఎవరు చెప్పండి? ఒకళ్ళు దావీదు, ఇంకొకళ్ళు ఎవరు? రాజు అని చెప్పబడేటువంటి వాళ్ళలో మనకు ఒకళ్ళు ఎవరు కనిపిస్తారు? దావీదు మహారాజు, దావీదు అని కనిపిస్తారు. దావీదు తర్వాత మళ్ళీ రాజు అని మన నోటికి వచ్చేటువంటిది ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు. కాబట్టి మన నోటికి వచ్చేటువంటి ఇద్దరు రాజులు, భూలోకంలో ఉన్నటువంటి రాజులు, ఒకళ్ళు దావీదు అయితే మరొకళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆ విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలి. ఈ భూలోకాన్ని ఏలుతున్నటువంటి రాజులు ఎవరైనప్పటికీ మన యొక్క మనసులో ఉండవలసినటువంటి రాజు, నా ప్రాణాన్ని రక్షించినటువంటి రాజు, నా కొరకు ప్రాణం పెట్టిన రాజు, నేను మహిమపరచవలసినటువంటి రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు వారు చేసినటువంటి సూచక్రియల నిమిత్తం ఆయన్ని కూడా రాజు చేయాలని అనుకున్నారు. ఒకసారి చూద్దాం, చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్ని వచనాలు చదవటానికి సమయం లేదు కాబట్టి 12, 13, 14, 15 వచనాలు మాత్రం చదువుతాను. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలు చూచి నిజముగా లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం గమనించాలి. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు యూదయాలో ఆయన ఉన్నారు, యూదుల మధ్యలో ఆయన ఉన్నారు. కానీ యూదులు రోమీల పరిపాలన కింద ఉన్నారు. గమనించండి, యూదులకి హేరోదు రాజుగా ఉన్నప్పటికీ కూడా హేరోదు సొంతగా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఏవో ఇశ్రాయేలీల మధ్య లేకపోతే యూదుల మధ్య చిన్న చిన్న మరి వ్యాజ్యాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడం తప్పితే పెద్ద పెద్ద విషయాల్ని చూసే అంత స్థితిలో లేడనమాట. ఆ స్థితి ఓన్లీ రోమీలకు మాత్రమే ఇవ్వబడింది, అంటే పిలాతుకు మాత్రమే ఇవ్వబడింది అనమాట. మరి ప్రాణం తీసేటువంటి పరిస్థితులు అయితే అసలు యూదులకి ఇచ్చేదానికి అవకాశమే లేదు, ఆ రోమీలు మాత్రమే చూడాలన్నమాట. కాబట్టి యూదులు ఏం చేశారంటే ప్రాణం తీయాలి అనుకున్నటువంటి వారిని పిలాతు దగ్గర నిలబెట్టారు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పిలాతు ఎదుట నిలవబెట్టారు. అయితే ఈ యూదుల్ని లేకపోతే ప్రభువుని చంపటం అనేటువంటి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఈయన యూదుడు కదా, కాబట్టి మీరేం చేస్తారు, యూదులకి న్యాయం తీర్చేటువంటి హేరోదు దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పేసి హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు ప్రభువుని గమనించి ఆయనలో ఆయన పెద్ద
శిక్షించేటువంటిది ఏమీ లేదు, కాబట్టి నాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి పిలాతు దగ్గర చూసుకోండి అని చెప్పేసి చెప్తే మరలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు పిలాతు దగ్గర ఆయా ప్రభు వారికి మరణ శిక్ష అనేటువంటిది, శిలువ శిక్ష అనేటువంటిది అమలు చేయబడింది. ఆ విషయాలన్నీ కూడా మనకు తెలిసినవే. కాబట్టి మనం ఇక్కడ ప్రభు వారి గురించినటువంటి విషయాన్ని ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ప్రభు వారిని ఆ యూదులు రాజు చేయాలని చూశారు. ఎందుకు చేయాలని చూశారు? వాళ్ళు అప్పటి వరకు ఎవరి కింద ఉన్నారంటే వాళ్ళు రోమీల కింద ఉన్నారు, రోమీల ప్రభుత్వం కింద ఉన్నారు. కాబట్టి ఈయన మమ్మలను రక్షించేటువంటి వాడు, ఇన్ని వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టాడంటే ఈయన మామూలు మనిషి కాదు కదా. ఆ తర్వాత ఇన్ని సూచక్రియలు చేశాడంటే, ఇన్ని స్వస్థతలు చేశాడంటే ఇశ్రాయేలును విమోచించేటువంటి వారెవరు? విమోచించేటువంటిది ప్రభువే కదా. కాబట్టి ఈ ప్రభువే మన యొక్క రాజు అని వాళ్ళు ఏం చేశారంటే ఆయన రాజుగా చేయడానికి ముందుకు తీసుకొని వచ్చారు. రాజుగా చేయటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోతున్నారు. రాజుగా చేయటం అంటే వాళ్ళ ఉద్దేశంలో పెద్ద విషయమేం కాదు. రాజుగా చేయటం అంటే 2 విషయాలు జరిగితే చాలు వాళ్ళకి రాజుని కన్ఫర్మ్ అయిపోతాడు. ఒకటేంటంటే భారవాహిక గాడిద పిల్ల మీద దేవుని యొక్క ఆలయానికి వెళ్తున్నాడు అంటేనే, గాడిద మీద వెళ్తున్నాడు అంటేనే, చిన్న గాడిద పిల్ల మీద వెళ్తున్నాడు అంటేనే ఓ ఈయన పట్టాభిషిక్తుడయ్యాడు, ప్రవక్త ఇతన్ని పట్టాభిషిక్తునిగా చేశాడు, ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు అనే విషయాన్ని ధృవీకరించుకోవటానికి అదొక్కటి చాలన్నమాట. అందుకని ప్రభువారు వెళ్తున్నప్పుడు ఆ ప్రభువారిని చూసినటువంటి వాళ్ళందరూ ఏం చేశారమ్మా? ఈత మొక్కలు, ఈత ఆకులు తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క బట్టలు దారి పొడుగునా పరిచారు. వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఉద్దేశం వేరు. వాళ్ళ మైండ్లో ఏముంది? మనం రోమీల కింద నలుగుతా ఉన్నాం, దేవుడు మన కోసం ప్రభువుని పంపించాడు, ప్రభు మనకి రాజు అని అనుకున్నారు. ప్రభు మనకు రాజుని వాళ్ళు ఏ డైరెక్షన్ అనుకుంటున్నారంటే పొలిటికల్ కింగ్ అనుకుంటున్నారు. ప్రభువుని ఏమనుకుంటున్నారు? పొలిటికల్ గా రాజు అనుకుంటున్నారు. కానీ ప్రభు వారు ఏమనుకుంటున్నాడు? నేను పొలిటికల్ గా కింగ్ను కాదు, నేను ఫలానా వాళ్ళు ఈ రోమిలకి అడ్డం తిరిగేటువంటి రాజుని కాదు, నేను సర్వలోకానికే రాజుని, నా రాజ్యము అంతము లేనటువంటిది, నా రాజ్యము యుగయుగాలు ఉండేటువంటిది అనేటువంటిది ప్రభు యొక్క తలంపు, ప్రభు యొక్క ఆలోచన అది. కానీ వీళ్ళు అది గ్రహించట్లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? టెంపరీగా మాకు రాబోయేటువంటి రాజు ఈయనే అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభు వారు ఆ విషయాన్ని గమనించి వారిని బలవంతంగా పట్టుకోబోతున్నారని ఎరిగి వాళ్ళ దగ్గర నుంచి కొండకి వెళ్ళిపోయినటువంటి వానిగా, ఒంటరిగా వెళ్ళిపోయినటువంటి వానిగా మనము గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే యేసు ప్రభు వారు చేసినటువంటి సూచక్రియలను బట్టి ప్రజలు ఆయన మనకు రాజుని, ఏం రాజు? పొలిటికల్ కింగ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అది కాదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినప్పుడు 28:18 ఏముందమ్మా అక్కడ? సర్వాధికారము యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సర్వాధికారి. ఆయన ఎవరు చెప్పండి? సర్వాధికారి. ఆయనకి రాష్ట్రం మీదో, ఒంగోలు మీదో, లేకపోతే ప్రకాశం జిల్లా మీదో పట్టు కాదు ఉండేది. ఆయనకి సర్వలోకం మీద పట్టు. ఈ భూమిని సృష్టించింది ఆయనే. అందులో ఉండేటువంటి ఒక మనిషి సర్వశక్తుడైనటువంటి ప్రభువుని ఏం చేయగలడు? ఆయన్ని కంప్లీట్ గా నాశనం చేయగలరు అంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. ఆయన సర్వాధికారి. ఇంకా ఆయన గురించి రాయబడిన కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, 110వ కీర్తనలో నుంచి మనం చదివితే క్రీస్తు ప్రభు వారి గురించి రాయబడినటువంటి వచనాల్లో 110వ కీర్తనలో చాలా మంచి విషయాలు రాయబడ్డాయి. 110వ కీర్తనలో మనం చూస్తే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుతున్నాడు, నేను నీ శత్రువులను, ప్రభువు నా ప్రభువుతో. ఇక్కడ ప్రభు అని ఉంది, నా మళ్ళీ ప్రభు అని చూసారా? ఈ రెండో ప్రభు యేసుక్రీస్తు అనమాట. మీరు అలా అర్థం చేసుకుంటేనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను, నీ అంటే ప్రభు అనమాట, ప్రభు శత్రువులను
ప్రభువు పాదములకు పీఠములుగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని యెహోవా నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలనా దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండు. మెల్కీసెదెకు క్రమం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిరంతరం యాజకుడై ఉంటాడనేటువంటి మాట చూస్తా ఉన్నాం. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఏమని ప్రమాణం చేశాడు? ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును, విశాల దేశం మీద ప్రధానిని ఆయన నలగగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. ఇక్కడ రాయబడినటువంటి ఈ విషయాలన్నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం, అంతము లేనటువంటి రాజ్యం, నిత్యము ఉండేటువంటి రాజ్యం. ఆయన రాజ్య పరిపాలన చేసేటువంటి సమయంలో నేను కూడా రాజులని ఎవరైనా వస్తే వాళ్ళని నలగొట్టేటువంటి రాజ్యం లాగా ఉండేటువంటి రాజ్యంగా మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి యుగ యుగముల పాలన చేసేటువంటి రాజ్యం. ప్రకటన 11:15 మనం గమనిస్తే ఆ విషయాలు మనకి కనిపిస్తాయి. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? భూలోకానికి అధికారులకు లోబడాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎందుకని? ఈ భూలోకంలో ఉండేటువంటి రాజ్యాలన్నీ కూడా అవి మంచివైనా చెడ్డమైనా, వాళ్ళు రక్షించబడిన వాళ్ళైనా రక్షింపబడినటువంటి వాళ్ళైనా ఎవరైనప్పటికీ రాజ్యాధికారాలు అనేటువంటి అన్ని కూడా ప్రభు ద్వారానే ఉన్నాయి అనే విషయాన్ని మనము గమనించాలి. మనం ముందుగానే చదివాం. రోమిలకు రాసిన పత్రిక 13:1 మనం చూసాం. మీరు ఇంకా చూడాలనుకుంటే పేతురు మొదటి పత్రిక 2:13-14, తీతు 3:1 కూడా ఆ విషయాలు మనము గమనించగలమని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ యొక్క ఆరాధనలో చేరి వచ్చినటువంటి మీరందరూ కూడా మరి మనము పరిపాలకుడి గురించి, పౌరుడి గురించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. నీతి న్యాయాలను అనుసరించి పరిపాలన చేసేటువంటి వారిని మనం ఎన్నుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. మనందరం కూడా ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుని యొక్క వాక్యం మీద దాన్ని స్పష్టంగా మనకి